తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. అంటే భాష అంటే భావ వ్యక్తీకరణ. అంటే మనం ఏం మాట్లాడుతున్నామో ఇతరులు తీసుకోవడం అంటే అర్థం చేసుకోగలగాలి. అప్పుడే అది భాషగా పరిగణించబడుతుంది. మరి ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన చేసినటువంటి తెలుగు భాష కోసం ఎనలేని కృషిని సందర్భంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా తెలుగు భాష దినోత్సవంగా ఆగస్టు 29వ తేదీని జరుపుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా తెలుగు భాష కోసం ఈ భాషావాదులు గిడుగు రామ్మూర్తి పంతులతో పాటుగా ఇంకా కొంతమంది కృషి ఉంది. వాళ్ళలో చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ అంటే సిపి బ్రౌన్ గారు చాలా కృషి చేయడం జరిగింది. తర్వాత ఆయన 1700 సిపి బ్రౌన్ గారు 1798లో కలకత్తాలో జన్మించడం జరిగింది. తర్వాత 1827లో తెలుగు ఛందస్సు మీద ముద్రించడం జరిగింది. తర్వాత 1829లో వేమన సాహిత్యాన్ని ముద్రించడం జరిగింది. తర్వాత లండన్లో విశ్వవిద్యాలయంలో తెలుగు గౌరవ ఉపాధ్యాయుడిగా ఉండడం జరిగింది. తర్వాత తాను సేకరించిన 52 గ్రంథాలను లండన్ ఇండియా ఆఫీస్ లైబ్రరీకి అందజేసి తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఓరియంటల్ మాస్క్రీన్లో ఈయనను సేకరించిన పత్రాలను లెక్కకు మించి ఉన్నాయని కూడా ఈ భాషకు ఎనలేని కృషి చేయడం జరిగింది. తర్వాత ఈయన చేసినటువంటి 1825 వరకు తెలుగు సాహిత్యం జీవం లేనిదిగా ఉన్నదని దాదాపుగా 30 సంవత్సరాలు కష్టపడి దానికి జీవం తీసుకొచ్చానని చెప్పినటువంటి గొప్ప పరిశోధకుడు మన చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ గారు. ఈయన 1884వ సంవత్సరంలో తుది శ్వాస విడవడం జరిగింది. అలాగే మనం అనుకున్నట్టుగా గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు 1863లో తర్వాత శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట అనే గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. తర్వాత ఈయన 1879లో వివాహం చేసుకోవడం జరిగింది. తెలుగు సాహిత్యం కోసం గ్రాంధిక భాష నుండి వ్యవహారిక భాషలోకి మార్చడం కోసం ఈయన ఎన్నో విధాలుగా ఆయన చేసినటువంటి సేవ తెలుగు భాష కోసం ఎనలేనిది. తర్వాత 1839లో